सुगुणानामधेस्य वनजानामधेस्य गायत्री नाम्नीं नवीन नामधेस्य सकुटुंबानां ततः नमस्कारं చేసుకోండి. श्री पुण्यलिंगेश्वर श्री मामृतादौ श्री पुण्यलिंगेश्वरः स्वामिये नमः. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. ॐ नमः शिवाय. ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय ब्रह्मकाय त्रिपुरान्तकाय. सर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्री पुण्यलिंगेश्वरः स्वामिये नमः. श्रीं क्लीं ग्लौं घं गणपतये वरवरदाय सर्वजनं मे वशमानाय नमः स्वाहा. महागणाधिपतये नमः. भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नमः स्वाहा. गायत्री देव्याय नमः. त्र्यंबकमिजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् नमः स्वाहा. महामृत्युञ्जयाय नमः. भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् नमः स्वाहा. गायत्री देव्याय नमः. कद्रुद्राय प्रचेतसे. शिव 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 हर 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 शंभो शंकरा. शिव 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 हर 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 भोला शंकरा. श्री पुण्यलिंगेश्वर श्री महापुण्यलिंगेश्वर. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు రేకుల షెడ్ ఉన్నది, దాంట్లో కూడా లింగం కూడా అక్కడనే ఉన్నది. మంది కూడా 500-600 మంది ఉన్నారు. అప్పుడు కూడా కష్టంగా ఆ రేకుల షెడ్ కిందనే చేశారు సారు, శంకర్ సారు. ఇప్పుడు అన్ని బిల్డింగ్లు తయారైనాయి. టెంపుల్ కూడా పెద్దగా మంచిగా 12 శివలింగాలతో పెద్దగా గుడి కడతారు మంచిగా. అది ఇప్పుడు తయారవుతున్నది. నేను దుగ్గి కుమారస్వామిని, చారగొండ, జిల్లా నాగర్ కర్నూలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.